అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రదేశాలు అని చెప్పేసి కాశీ అయోధ్య గురించి చాలా గొప్పగా వర్ణిస్తుంటారు కదా. ఎందుకు కార్తీక మాసంలో వెళ్ళాలి, ఇంకా కాశీ అయోధ్య యొక్క ప్రత్యేకతలు ఏంటి తెలియజేస్తారా? కాశీని గురించి ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎన్ని జన్మలు చెప్పినా తనివి తీరదు. ఎందుకని అంటే ఈశ్వరునికి ప్రియమైనటువంటిది కాశీ. అసలు ఈ కాశీని 3 పేర్లతో పిలుస్తారు: కాశీ, వారణాసి, బెనారస్. బనారా రాజు పరిపాలించాడు కనుక బెనారస్. అందుకని మీకు సర్టిఫికెట్లో బెనారస్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున ఇలా ఉంటాయి కదా. బెనారస్. అసలు కాశీలో పండితులు గొప్పవాళ్ళు. అసలు శాలువాలు కూడా కాశ్మీర్ శాలువాలు ఉంటాయి. ఇప్పుడు మాకు వేస్తుంటారు కదా పండితులు. ఓహో, ఈయన బాగా సన్మానించాలనుకోండి, దాని పేరు కాశ్మీర్ శాలువా తీసుకొచ్చిస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు చూసారా, పట్టు చీర అంటారే, మామూలు చీర కట్టుకోవచ్చుగా, పట్టు చీర అంటారు కదా. ఆ పట్టులో కూడా మళ్ళీ కంచి, ఆరణి, ధర్మవరం ఉంటాయి. అలాగే కాశ్మీర్ ఆ దివ్యమైనటువంటి ఆ కాశీ అలా చాలా గొప్పదైనటువంటి అన్నమాట. కాశీలోనే విశ్వేశ్వరుడు, జ్యోతిర్లింగం, అష్టాదశ పీఠం, విశాలాక్షి, అన్నపూర్ణ అమ్మవారు అన్నమాట. దివ్యమైనటువంటి ఆ శక్తి పీఠములో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే కాశీలో ఇంకా గొప్పతనం ఏమిటి అంటే బ్రహ్మహత్యాది పాపములు ఉండవు. కాశీలో అడుగడుగున దేవాలయాలే. కాశీలో గంగ ఉత్తర దిశగా ప్రవహిస్తుంది, అందుకనే గంగాహారతి. జయ జయ గంగే గంగా, శంకర భగవత్పాదుల వారు అంటారు. భగవద్గీత కించిత్ అధీత గంగా జలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ. ఒక చుక్క గంగా జలమును తాగిన, కాశీ దర్శించిన, గోవిందనామస్మరణ చేసిన, భగవద్గీత ఒక్క శ్లోకాన్ని పారాయణ చేసిన ఇక యమధర్మరాజుతో చర్చలు లేవు, యమలోకము లేదు, నరకం లేదు. అలాంటి పుణ్యమైనటువంటిది కాశీ. ఈ కాశీలోనే మనం లోకడ చెప్పుకున్నట్లుగా 64 ఘాట్లు. ఈ కాశీ మొత్తాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తి కాలభైరవుడు. అలాగే డుండి వినాయకుడు, వ్యాసాది మునీంద్రులు, లోపాముద్ర అగస్త్యుల వారు సేవించినటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం. నిరంతరము గంగలో స్నానం చేసి ఆ ఈశ్వరుని సందర్శించి ఆనందించేటువంటి అద్భుతమైనటువంటి రూపాలన్నీ మనకు దర్శనమిస్తాయి. జన్మలు పావనమవుతాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములే. అంతేకాక హనుమాన్, సంకటమోచన హనుమాన్, తులసీదాస్ ప్రార్థించాడు. రామదర్శనం కూడా ఆ గంగానదిలోనే దర్శనమైంది. హనుమంతుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందాడు తులసీదాస్ అద్భుతంగా తన యొక్క రామచరిత మానస్ రాశాడు. ఆంజనేయ స్వామివారిని సందర్శించాడు కనుక. అలాంటి దుర్గామాత ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. అలాంటి పుణ్యమైనటువంటి కాశీలో కేవలం విశ్వేశ్వరుడే కాదు, చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కాశీలో. అడుగడుగున దేవాలయాలలో అనేకమైనటువంటి విశేషాలు మనకు దర్శనమిస్తాయి. అలాంటి కాశీని చక్కగా ఆర్వీ ట్రావెల్స్ వాళ్ళు చూపిస్తారు. ఇక మీరు అడిగినటువంటిది రెండోది ఏమిటి అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. మోక్షమును కలిగించే మహానగరములు ఉన్నాయి ఈ భారతదేశంలో. అందుకని ఇవి లేకుండా చెయ్యాలని ఆలోచించారు. పాపం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇతర దేశస్తులు, అయోధ్య అసలు లేకుండా చేసి దాని మీద మసీదు కడితే అయోధ్య అక్కడ చూపించరా, మసీదు కదా ఉంది. అలా రాబోయే తరాల వాళ్ళు అంటారు. దాని దుంపదించి వాళ్ళు ఏం చేశారు అంటే చెట్టుని నరికేశారు.
చెట్టు వేళ్ళు ఉన్నాయిగా, మళ్ళీ వేళ్ళు వచ్చి మొక్కలై మహావృక్షాలై కూర్చున్నాయి. అది గొప్ప విశేషం. అది హైందవ సంస్కృతి అంటే. ఎవ్వడు ఏమీ నరకలేడు. ఇంకొక రహస్యం చెప్తాను మీకు. ఇతర మతాల వాళ్ళు ఉన్నారు చూసారా, విగ్రహాలని పూజ చేయకూడదని విగ్రహాలే పెడతారు వాళ్ళు. మీరు కావాలంటే చూడండి, అన్ని మన రోడ్డు వెంబడి వెళ్ళండి. ఏదైతే తప్పని వాళ్ళ పుస్తకాల్లో ఉంటుందో, మన పుస్తకాల్లో ఏదైతే రైట్ ఉంటుందో, ఈ రైటునే వాళ్ళు ఆచరిస్తారు. అంటే గతి లేదు, పూజలు తెలియవు, ఎలా చెయ్యాలో అవన్నీ మనకు. అలాంటిది అయోధ్యలో చైత్ర శుద్ధ నవమి తిథి నాడు రాముల వారు జన్మించాడు, మహానుభావుడు. బాలరాముడు పుట్టాడు. అలాంటి దివ్యమైనటువంటి అయోధ్యలో అడుగు పెడితే చాలు. అయోధ్యలో సరయూ నది అని ఒక నది ఉంటుంది. సరయూ నది. బ్రహ్మదేవుడు అనుకున్నారట, అందమైనటువంటి ఒక సరస్సు పుట్టాలి. పుట్టేసింది. ఆ సరస్సు పేరే మానస సరోవరం. మానస సరోవరంలో నుంచి ఒక పాయ చీలి అయోధ్య నగరాన్ని అలా చుట్టి వస్తుంది. పైనుంచి కనుక చూస్తే ఎలా ఉంటుందో తెలుసిన, ఇప్పుడు కుర్ర పిల్లలు నక్లెస్ చేయించుకుంటారు. ఇప్పుడు మీరు సన్నది చేయించుకున్నావుగా, కొంచెం వెడల్పాతి చేయించుకుంటే నక్లెస్ అంటే వేలాడదు, కంఠంలాగా ఉంటుంది. ఈ మధ్య మన స్టూడియోలో కూడా ఒక అమ్మాయి కూడా ఎవరు చేయించుకున్నారు, ఇందా చూసాం. ఎంత బాగుంటుంది చూడగా, బాగున్నాను అనుకుంటా చూసారా. అంత బాగుండేటువంటి విధంగా ఎలా ఉంటుందో అయోధ్య అనేటువంటి పట్టణానికి అందమైనటువంటి ఒక నెక్లెస్లా సరయూ నది ప్రవహిస్తుంది. ఆ సరయూ నదిలో స్నానం చేయాలి. గంగలో ఏ విధంగా కాశీలో గంగలో స్నానం చేస్తామో అలాగే తీర్థం అంటారు దీన్ని. తీర్థం అంటే ఉదక ప్రాధాన్యం, స్థలం అంటే స్థల ప్రాధాన్యం. తీర్థం అంటే సరయూ నదిలో స్నానం చేసి ఆ మహానుభావుడైనటువంటి బాలరాముడిని సందర్శించాలి. ఆ మహానుభావుడైనటువంటి బాలరాముడికి జోలపాటలు పాడతారు స్వామివారిని. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతగ్రజ రామ రామ, శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణం వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. మహానుభావునికి ఉయ్యాల్లో కూడా పాడుతుంటారు. అల్లరి చేయకురా నీ బొజ్జలో పాలరిగేదాకా నిదురా పోరా, రామలాలి మేఘశ్యామలాలి. చక్కగా అక్కడికి వెళ్ళి అయోధ్యలో ఆర్వి ట్రావెల్స్ ద్వారా ఆ బాలరాముని చూసి బుజ్జినన్న చిట్టినన్న లోడు అని ఆనంద పారవశ్యం అద్భుతమైనటువంటి ఈ పుణ్య విహారం. ఇలాగే అయోధ్య ప్రధాన ఆలయాలు ఇవన్నీ కూడా మనం సందర్శించవచ్చు. అందులో 800 సంవత్సరాల తర్వాత తపస్సు అంటారే, కొందరు వేల సంవత్సరాలు తపస్సు చేశారంటారు పుస్తకంలో. మనం కూడా తపస్సు చేశాం. దుర్మార్గు రాక్షసులు ఉన్నారుగా, ఈ రాక్షసులందరూ ఇలా చేస్తే ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవదేవుడు సుందరాకృతిలో అక్కడ వెలిసిన పుణ్య ప్రదేశం. యుగయుగాల చరిత్రలో మరువలేని మధుర స్మృతి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, ఒకవేళ మీరు కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో కాశీ అయోధ్య ట్రిప్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా ఒకటి ఉంది. సో హ్యాపీగా మీరు బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదు అన్నా కూడా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.